డబ్బులున్నాయా? లేవా? అన్నా, మా దగ్గర డబ్బులు లేవన్నా. రేయ్, నా దగ్గర ఉన్నాయి, మీరు తినండి. అన్నట్టు ఇది ఒక్క పూటకే ఉన్నాయి మన దగ్గర, గట్టిగా తినండి. సరే అన్నా. ఇక్కడ పంచే రంగురంగుల పాంప్లెట్ లాగా మా జీవితాలు కూడా వెలిగిపోతాయన్న ఆశతో బతుకుతున్నాం. ఆశలున్నాయి కానీ డబ్బులు లేవు. అంతగా ఆకలేస్తే అమీర్పేట్లో ఉన్న ప్రతి టీ కొట్టు మాదే. మా ఇంట్లో వాళ్ళకి మాకు ఉద్యోగం వస్తుందో లేదో నమ్మకం లేదు కానీ మా టీ మాస్టర్లు మాత్రం మా ఉద్యోగాలతో వాళ్ళ బాకీలు తీరుస్తామని నమ్ముతారు. ఎంత ఆకలి వేసినా పెదాలు మాత్రం నవ్వడం మర్చిపోలేవుగా. అందుకే ఖర్చు లేకుండా నవ్వుతూ మా ఆకలిని మర్చిపోతాం. ప్రయాణం మాకు కొత్త కాదు, ఎప్పుడో తల్లి కడుపులో ఉన్నప్పుడే మొదలెట్టాం. కానీ బ్రతుకు బండిని అందుకోవడానికి మేము రోజు రకరకాల బళ్ళు మారుతాం. అలా మారిన ప్రతిసారి సమయం విలువ కంటే డబ్బు ఎక్కువ కాదనుకుంటాం. అందుకే ఒక 10 రూపాయలు ఎక్కువైనా సరే అప్పు చేసి మెట్రో ఎక్కి వెళ్తూ ఉంటాం. మెట్రో ప్రతి విషయం నుంచి ఏదో ఒకటి నేర్చుకోవాలని మా నాన్న చెప్పినట్టు దీని నుంచి నేను నేర్చుకుంది వేగం. ఏమాత్రం ఖాళీ దొరికినా మా మధ్య నిశ్శబ్దాన్ని ఆలోచనలతో నింపేస్తాం. ఎప్పుడో రాసిన ఒక ఎగ్జామ్ గురించి, దానిలో ఒక క్వశ్చన్ గురించి ఆలోచిస్తాం. సాయంత్రం గువ్వల్లా మేము గూటికి చేరినా మా వేట మాత్రం సాగేది ఇక్కడికే. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్లు ఉంటాయి. ఒక్కొక్కసారి మేమే మా ఇన్స్టిట్యూట్ మర్చిపోతూ ఉంటాం. అమాయకత్వానికి ఆవేశానికి మధ్యలో కనిపిస్తున్నాడే, తన పేరు శివ. ఈయన ఏజ్ బార్, సాయంత్రం అడ్రస్ దుర్గా బార్. గవర్నమెంట్ ఎగ్జామ్స్ రాద్దామని పుష్కరాల ముందు ఫిక్స్ అయ్యి అక్షరాలు కూడా భయపడేలా గత కొన్ని సంవత్సరాలుగా రాస్తూనే ఉన్నాడు. తన పేరు వినయ్. చేసింది సాఫ్ట్వేర్ జాబ్. ప్రైవేట్ జాబ్ శాలరీ వెయిట్ ఎక్కువ ఉన్నా పర్సనల్ లైఫ్ లేదన్న కంక్లూజన్కి వచ్చి కన్ఫ్యూజన్ లేకుండా గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నాడు. కావలి నుంచి వచ్చి ఆవలిస్తున్న వీడి పేరు ధీరజ్. 10th లో 90% ఎలా వచ్చిందో తెలియదు. అసలు ఇప్పుడు ఈ క్లాస్లో వీడు ఎందుకు కూర్చున్నాడో తెలీదు. సరేలే అని ఎప్పుడైనా క్లాస్ ఇంట్రెస్ట్గా విందామని వెళ్తే ఫీజులు ఎప్పుడు కడతారు సార్? కట్టేస్తాను సార్ రేపెల్లుండి. రేపెల్లుండి ఏంటయ్యా? 3 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. రోజు వచ్చి వెళ్ళడానికి ప్లే గ్రౌండ్ అనుకుంటున్నారా? సార్ ఒక్క నెల టైం ఏంటి సార్? ఏంటి ఒక్క నెల? 4 నెలల నుంచి ఇదే చెప్తున్నారు. ఈ రోజు కడతారు అంటారా? ఎప్పుడు కడతారు? సార్ కట్టేస్తాను సార్. ఇలా అయితే కుదరదు అబ్బా. మీ క్లాస్ అండి, వెళ్ళిపోండి ప్లీజ్ సార్. రేయ్, మొన్న నువ్వు రాసిన బ్యాంక్ పిఓ ఎగ్జామ్కి కీ వచ్చిందంట, చూసుకో. లైట్ అన్నా, వస్తే వచ్చింది, పోతే పోయింది. ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం. ఇంకా 5 years టైం ఉంది కదన్నా నాకు. ఈ కళ నిజం అవ్వకుండా ఉంటే బాగుండు. కానీ ఏంటోరా, ప్రతి నెల ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటుంటే నా మీద నాకే అసహ్యంగా ఉందిరా. అన్నా, కింద ఫ్లోర్లో గోపిగా లేడు? పొద్దునంతా ఇన్స్టిట్యూట్లో క్లాసెస్కి వెళ్ళి సాయంత్రం స్విగ్గీలో డెలివరీలు చేస్తున్నట్ట. అలాంటిది ఏమన్నా ట్రై చేపావా? చెయ్యొచ్చు. చెయ్యాలన్నా, డిగ్నిటీ ఆఫ్ లేబర్. అరే, నాకోటి అర్థం కావట్లేదు. నువ్వు చేసిందేమో బీటెక్, అది కూడా 85%. నువ్వు బ్యాంక్ జాబ్ చేయడానికి బీటెక్ అవసరమారా? ఎంతమంది చేయట్లేదన్నా ఈ మధ్య అలాగా. వివరంగా నేను చెప్తా. నాకు అన్నా, నాకు బీటెక్కి గవర్నమెంట్ జాబ్స్కి సంబంధం ఏంటో తెలుసా? ఎలాగోలా బీటెక్ అవగొట్టాం, ఎంఎస్ చేయాలి. మన దగ్గర ఏమో డబ్బులు లేవు. ఏం చేయాలో అర్థం కావట్లా. ఏం చేద్దాం? ఏంట్రా ఫోన్ ఎత్తారా? ఏంది సెటైరా? కాదురా, ఆటో టైర్ తోసుకుంటే ఇంటికి వెళ్ళిపో. ఎందుకురా అంత ఫ్రస్ట్రేషను? డిగ్రీ అయిపోయిందిరా. అమ్మేమో ఎంఎస్ చేయమని, అన్నేమో ఎంబీఏ చేయమని, నాన్నేమో నువ్వేం చేసినా సరే నా పరువు మాత్రం తీయొద్దని. ఎవడి వెర్షన్ ఆడిది. ఏం అర్థం కావట్లా.